సుమారుగా 70,000 మంది వయోపరిమితిని కోల్పోయి డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత లేకుండా పోయింది. కాబట్టి మాకు వయోపరిమితి అనేటువంటి తెలంగాణలో ఇక్కడ కూడా కనీసం 47 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా కొత్తగా నెట్ కోసం వచ్చేటువంటి అభ్యర్థులు 1,20,000 మంది ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు 25 సంవత్సరాల వయసులో ఉన్నారండి. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత డిఎస్సి పెట్టే నాటికి వాళ్ళకి 35 నుంచి 40 సంవత్సరాలు వచ్చేసి ఉద్యోగార్హతను మొత్తం కోల్పోయి నిరుత్సాహమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు సార్. అర్థం చేసుకోండి, ఒకసారి టెట్ పెట్టండి, వయోపరిమితి పెంచండి. అదేవిధంగా టెట్కి డిఎస్సికి మధ్య కనీస సమయం ఇవ్వండి. కనీస సమయం అంటే ఒక 90 రోజుల సమయము, 100 రోజుల సమయం ఇవ్వండి సార్. ఇప్పుడు ఇచ్చే 40 రోజుల సమయం వల్ల గవర్నమెంట్కి ఎంత లాసో పిల్లోడికి కూడా అంతే లాస్. దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే మైలేజ్ అనేటువంటిది ఏ మాత్రమూ కూడా లేదు సార్. ఇలాగే సార్ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ సమయం ఇచ్చి పిల్లలందరినీ ఒత్తిడికి గురిచేసి తీవ్రమైనటువంటి అపజయాన్ని చవి చూశారు సార్. అలాంటి పరిస్థితులు మన గవర్నమెంట్కి ఉండకూడదని మేమందరూ కూడా గవర్నమెంట్ ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళమే. మరి మాకు కోసం మీరు ఎందుకు ఫేవర్ చేయట్లేదో మాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు సార్. అయితే మాకు అర్థమైంది ఏంటంటే లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి కొన్ని శక్తులు లోకేష్ గారు రాంగ్ గైడ్ చేస్తున్నారని చెప్పేసి మాకు తెలిసింది సార్. సార్ అటువంటి వాళ్ళ మాట మీరు వినొద్దు సార్. వాళ్ళు మీ దగ్గర మీలా చెప్తున్నారు, మా దగ్గర మాలా చెప్తున్నారు సార్. వాళ్ళ మాటలు కాకుండా మీరు ప్రజల్లోంచి ముఖ్యంగా మా డిఎస్సి అభ్యర్థుల్లోంచి మీరు రెఫరెండం తీసుకోండి సార్. రెఫరెండం తీసుకుని వీళ్ళందరూ ఏం చెప్తున్నారో చూసి దాని అనుకూలంగా మీరు చేయమని చెప్పి కోరుతున్నాం సార్. ఈ విధంగా మీరు డిఎస్సికి ముందుకు వెళ్ళొద్దని 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేసినట్లయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటారు సార్. ఎంత కూడా సైలెంట్ వాటర్ సార్. నిరుద్యోగులు అనేటువంటి వాడు న్యూట్రల్ వాటర్ సార్. వీడు ఎటు ఓటు వేస్తే అటే ప్రభుత్వాలు ఉంటాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి ఏంటంటే టెట్ కండక్ట్ చేయండి సార్. చిన్నపిల్లల వీళ్ళు రేపు మరో టెట్ వచ్చేటప్పుడు వయోపరిమితి కూడా వీళ్ళు కూడా కోల్పోతారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళకి వయోపరిమితి పెంచి ఒక అవకాశం ఇవ్వండి సార్. తగినటువంటి సమయం 90 రోజుల సమయం ఇచ్చి మా అందరి మన్నలు మీరు పొందాలని చెప్పేసి మరొకసారి వినమ్రముగా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం సార్. మా విజ్ఞప్తిని ఆలకించండి సార్.